విధ్వంసం తప్ప రేవంత్ సర్కార్ చేసిందేముందండి? రైట్, ఈ వస్తాను సుమిత్రానంద్ గారు. ఎస్, మాట్లాడదాం. సచిన్ గారు వాయిస్ తీసుకుని వస్తాను మీ దగ్గర. మొహమ్మద్ గారు, సచిన్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లో యాజ్ సీనియర్ జర్నలిస్ట్ గా, రాజకీయ విశ్లేషకులుగా ఎన్నో ఎన్నికలు చూస్తుంటారు. అసలు ఉప ఎన్నికలో ప్రభావితం చేసే అంశాలంటే మనం ఏం చెప్పుకోవాలి? ఎందుకంటే తన స్థానం కైవసం చేసుకోవాలని ఒకవైపు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది, ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. పార్లమెంట్ ఇక్కడ మనదే కాబట్టి ఎలాగైనా జూబ్లీస్ కూడా మనం ఈసారి ఎలాగైనా మనం కూడా పట్టు సాధించాలని బీజేపీ చూస్తోంది. ముఖ్యంగా ఎలాంటి అంశాలు ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది బై ఎలక్షన్స్ లో? ఒకటి రాజకీయ నాయకత్వాల ఇంప్రెషన్ అండి. తర్వాత రెండోది పోటీ చేసే వ్యక్తుల యొక్క క్యారెక్టర్, ప్రజలతోటి వాళ్ళు ఎట్లా మెలిగారు, ప్రజలకున్న పరిచయాలు ఏమిటి, ప్రజలకున్న సంబంధాలు ఏమిటి అనేటువంటిది రెండోది. పాజిటివ్ సైడ్ ఆలోచించినప్పుడు ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకంటే తర్వాత బెనిఫిట్స్ విషయాలకు వచ్చినప్పుడు ఎలక్షన్లకు దగ్గరకు వచ్చే వాళ్ళకల్లా అభివృద్ధితో పాటు ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏమిటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏమిటి, అవి కోల్పోయారా వస్తున్నాయా అనేటువంటి ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ రాజకీయ విషయాలకు వరకు మనం పోతే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నవన్నీ చేయలేదు, కొన్ని అమలు చేయలేకపోయారు. ఆ మేరకు అసంతృప్తి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలన్నంత అసంతృప్తి ఇంకా ప్రజల్లో లేదు. కాబట్టి ఆ మేరకు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అడ్వాంటేజ్లు ఉంది. తర్వాత రెండోది, అక్కడక్కడ మంత్రుల మీద అవినీతి ఆరోపణలు వచ్చినా ప్రతిపక్షాలు ఇంతవరకు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు రాలేదు. రేవంత్ రెడ్డి ఇమేజ్ ఇంటాక్ట్ ఉంది. తర్వాత మూడోది, అధికారంలో పార్టీకి యంత్రాంగం దృష్ట్యా కానీ, ఇమేజ్ దృష్ట్యా కానీ, ఇటువంటి వాటి దృష్ట్యా కొంత అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. జనరల్ ఎలక్షన్లు అయితే అడ్వాంటేజ్ ఉండదు, కానీ ఉప ఎన్నికలలో అడ్వాంటేజ్ ఉంటా ఉంది. మనం పరిశీలిస్తూ వస్తున్నాం. తర్వాత నాలుగో అంశం ఏంటంటే, ఇవాళ అక్కడున్నటువంటి నాయకత్వం ఇప్పుడు పోటీ చేసేటువంటి అభ్యర్థుల ఎడల ఇమేజ్, ప్రజలకు ఉన్నటువంటి భావం ఏమిటి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హైదరాబాద్ నియోజకవర్గాలు చూసాం, వ్యక్తిత్వం ప్రదర్శించినటువంటి వాళ్లకు ఆ రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా ఓట్లేశారు. అక్కడ మనం వివేకానందం చూసిన, సుధీర్ రెడ్డిని చూసిన హైదరాబాద్ ఎలక్షన్లో వాళ్ళు ఇండివిజువల్ గానే దరిదాపు 80,000 మెజార్టీలతోటి వాళ్ళు గెలిచారు. అది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వ్యతిరేకత ఉన్నా, కేసీఆర్ వ్యతిరేకత ఉన్నా అక్కడ పనిచేయలేదు. కాబట్టి ఇప్పుడు పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క ఇమేజ్ ఆ నియోజకవర్గ ప్రజలకు ఎట్లా ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక సానుభూతి విషయానికి వస్తే, రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేతోటి సంబంధాలు ఇంటాక్ట్ ఉంటాయి. అర్బనైజేషన్కి వచ్చినప్పుడు ఇంకొంచెం తగ్గుతాయి. మెట్రోపాలిటన్ సిటీస్కి వచ్చినప్పుడు ఇంకా మినిమైజ్ అవుతాయి. అంటే సానుభూతికి ఉండేటువంటి శక్తి తగ్గిపోద్ది మెట్రోపాలిటన్ సిటీస్లో. ఎందుకంటే అటాచ్మెంట్ తక్కువ. ఊళ్ళనైతే ఏ ఊళ్ళో ఎవరిల్లు ఎక్కడుందో కూడా తెలుస్తుంది ఎమ్మెల్యేలకు. అవును. కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఆ అవగాహన తక్కువ, ప్రజలకు ఉండే అటాచ్మెంట్ తక్కువ, ప్రజలు కూడా పోయి పనులు చేయించుకునేటువంటివి కూడా చాలా తక్కువ. ఊళ్ళల్లో ఊళ్ళే లేచిపోతుంటారు, కానీ అక్కడ అటువంటి రిప్రజెంటేషన్స్ కూడా ఉండవు. అందుకని అది జనరల్ ఎలక్షన్లో జనరల్ ఇమేజ్, రాష్ట్ర వ్యాప్త ఇమేజ్ అక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చేవరకల్లా మనం చెప్పలేము. ఎందుకంటే సికింద్రాబాద్ కాంటోన్మెంట్ ఏరియాలో సిట్టింగ్ చనిపోయినటువంటి దాంట్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దానికి ఒక ఎగ్జాంపుల్ మెట్రోపాలిటన్ దాంట్లో అటాచ్మెంట్ తక్కువ అనేది అందుకే. కాబట్టి ఇవన్నీ ఒక భాగం. బీఆర్ఎస్ విషయానికి వచ్చినప్పుడు రూరల్ నెట్వర్క్ ఇప్పటికి కూడా కాంగ్రెస్కు అపోజిషన్ బీఆర్ఎస్ఏ. కానీ అర్బన్కి వచ్చేవరకల్లా అర్బన్లో బీజేపీకి ఉన్న నెట్వర్క్ బీఆర్ఎస్కు లేదు. కాబట్టి సహజంగానే నేషనల్ ఎలక్షన్స్లో 8 పార్లమెంట్ సీట్లు గెలిచినా లోకల్కి వచ్చే వరకు తగ్గుతుంది. గతంలో 4 పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఎంపీటీసీలు 150 కన్నా ఎక్కువ గెలవాలి. కాబట్టి నేషనల్ ఎలక్షన్లో మోడీ ఫ్యాక్టర్ చర్చనీయాంశం. ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ చర్చనీయాంశం కాదు. అయినా అర్బన్లో బీజేపీకి నెట్వర్క్ ఎక్కువ. హైదరాబాద్లో మొదటి నుంచి ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇవాళ ఖచ్చితంగా తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇమేజ్లో కూడా బీఆర్ఎస్ ఇమేజ్ క్షీణించింది, బీజేపీ ఇమేజ్ పెరిగింది. నెట్వర్క్ బీఆర్ఎస్కు ఉంది, కానీ నాయకత్వం యొక్క ఇమేజ్ అనేకమైనటువంటి సమస్యల మీద వాళ్ళ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. రోజుకి ఎంక్వైరీలు. కాస్త కొంత ఇమేజ్ ఉంది హరీష్ రావు కంటే, కవిత స్టేట్మెంట్లతో అది కూడా కొంచెం కొలాప్స్ అయినటువంటి స్థితి ఎదుర్కొంటుంది. కాబట్టి పొలిటికల్ ఇమేజ్
ఆడ నెట్వర్క్ ఎంత నుండి తిన్నారు. పొలిటికల్ ఇమేజ్ తగ్గింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ గతంలో 3వ స్థానంలో ఇప్పుడు టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది అనేది నాకున్నటువంటి అంచనా. అయితే సాధారణంగా జూబ్లీ హిల్స్ లో ఎలైట్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, ఎస్ తర్వాత సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్ ఏం చూస్తున్నారంటే గతంలో బీఆర్ఎస్కే ఓట్లు వేశారు. ఆంధ్రాకు వ్యతిరేకంగా నిర్మించిన పార్టీ అయినప్పటికీ వాళ్ళ స్టేట్మెంట్లు అది ఉన్నప్పటికీ బీఆర్ఎస్కి ఓటు ఎక్కువ వేశారు. ఎందుకని వేశారు అంటే వాళ్ళ సెక్యూరిటీకి ఎవరు, వాళ్ళ ప్రొటెక్షన్కి ఎవరు, వాళ్ళ జీవన విధానాలకు ఎవరు పాజిటివ్గా రియాక్ట్ అవుతారో వాళ్ళకి వేశారు. గతంలో బీఆర్ఎస్ అటువంటి దృక్పథంతో ఉంది, వేశారు. ఇప్పుడు వచ్చే వరకల్లా ఇవాళ సెటిలర్స్ కానీ లేదా కమ్మ సామాజిక తరగతి డామినెంట్ ఉన్నటువంటి సామాజిక తరగతి కానీ ఓపెన్ గా ఇవాళ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. తర్వాత సెటిలర్స్ కు వచ్చేటువంటి ఇబ్బంది కూడా 3 పార్టీల నుంచి ఏం లేదు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పొత్తున్నప్పటికీ ఓపెన్ గా బీజేపీ తెలుగుదేశం పొత్తు అడిగే అవకాశం ఉండడం లేదు. ఎందుకు లేదు అంటే అది వస్తే కేసీఆర్ ఈ మన సెంటిమెంట్ ముందుకు తీసుకొస్తాడో నష్టపోతాం అనేటువంటి భయం ఉంది బీజేపీకి. అందుకే తెలుగుదేశం ఓపెన్ గా సపోర్ట్ చేయమని అడగట్లే. బీజేపీ నామినేషన్ ర్యాలీలో టీడీపీ జెండాలు కనిపించడం, టీడీపీ జెండాలని పట్టుకోవడం ఇవన్నీ కొంచెం చూసాం కదా. అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు సిటీలో అనార్గైజ్డ్ ఉంటారు. ఆ పార్టీ దృక్పథం ప్రకటించక ముందే ఎవరి ఇంట్రెస్ట్ లో వాళ్ళు ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఓపెన్ గా కమ్మ సామాజిక తరగతి మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాం స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లా ఇచ్చినంత మాత్రాన కులం వాళ్ళందరూ ఫాలో అవుతారా లేదా అనేది డిఫరెంట్ క్వశ్చన్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఎంఐఎం పోటీ చేసి వాళ్ళకు 20,000 ఓట్లు తెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంఐఎం సపోర్ట్ చేయటం, సామాజిక తరగతి సపోర్ట్ చేయటం, ఉభయ కమ్యూనిస్టులు 5-6 వేల ఓట్లు ఉన్నాయంటున్నారు స్లమ్ ఏరియాలో, వాళ్ళు సపోర్ట్ చేసాం, ట్రేడ్ యూనియన్స్ ఇటువంటి వాటితోటి వీటన్నిటితోటి ఇవాళ కాంగ్రెస్ నెంబర్ 1 పొజిషన్ ఉన్నది నాకున్నటువంటి అంచనా. నెంబర్ 2 కోసం ఇద్దరి మధ్య వార్ జరిగినప్పటికీ ఎందుకు ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం బీజేపీ నియరెస్ట్ రైవల్ గా ఉంటది అన్నటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. నేను బీఆర్ఎస్ వ్యతిరేకతతో బీజేపీ అభిమానంతో కాదు, ఒక అనలిస్ట్ గానే ఫ్యాక్ట్స్ అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒక్క నిమిషం, ఒకటే పాయింట్. వీటన్నిటి ఒక ఎత్తు అయితే అన్ని పార్టీలు డబ్బులు పంచుతున్నాయి. ఈ డబ్బులు పంచడంలో 2,000, 3,000, 4,000 దాటి 5,000కు వచ్చింది శాసనసభ ఎన్నికలలో. కాబట్టి రేపు డబ్బుల పంపిణీ కూడా ఇవాళ ఈ ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా ప్రజల ఒపీనియన్ మార్చే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాల్లో. మనీ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. అంటే స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. డెవలప్డ్ ఏరియాస్ ఎంత ఉన్నాయి, స్లమ్ ఏరియాస్ బస్తీలు కూడా అన్ని ఉన్నాయి. ఇప్పుడు గ్రామాల్లో చూస్తున్నాండి నేను, గతంలో రైతాంగము ఎవరు డబ్బులు ముట్టుకోపోయేది, ఎవరు మందు సీసా ముట్టుకోపోయేది. కానీ ఇవాళ గేట్ల కింద నుంచి హాఫ్ బాటిల్, క్వార్టర్ బాటిల్ ప్లస్ 500 రూపాయల నోట్లు కట్టగట్టి గేట్ల కింద నుంచి తెల్లారుజాన వేస్తే తీసుకుంటున్నారు రైతులు కూడా. మాకెందుకు వేసారని అనట్లే. ఆఖరి ఉద్యోగస్తులకు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదో రిచ్ క్లాస్ తీసుకుంటుందని కాదు, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ కు జూబ్లీ హిల్స్ లో కూడా పంచుతారు. మీకు చూడండి, రేపు మనకు డిజిటల్ మీడియాలో అవన్నీ వస్తాయి మనకు పోలింగ్ నాడు. చూద్దాం. మొహమ్మద్ గారు వస్తారు, సుమిత్ర గారు. మొహమ్మద్ గారు ఒకసారి